భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 13/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి సోమవారం. ఏకాదశి రోజు రాత్రి 9:32 వరకు, నక్షత్రం ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 12:48 వరకు, వర్జ్యం రాత్రి 8:09 9:47 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:24 1:14 వరకు, సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 3:42 వరకు కూడా మళ్ళీ దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:10. అమృత గడియలు లేవు ఈరోజు. రాహుకాలం ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:01 నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:25 వరకు శుభకాలం. శుభయోగం మధ్యాహ్నం 2:24, భవ ఉదయం 9:27, బాలువ రాత్రి 9:32. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగానే ఉంది. ధనవృద్ధి, కార్యజయము. వృషభ రాశి వారి కుటుంబంలో విలువ పెరగడం, ధనలాభం ఉండడం, విద్యార్థులకు కూడా కలిసి రావడం, కుటుంబ ఆనందం కూడా ఉంది. మిథున రాశి వారి ఆర్థికంగా సంతృప్తి, సంతానం వల్ల లాభాలు, అనుకూలతలు, విద్యందు అభివృద్ధి, ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు. కర్కాటక రాశి ఆకస్మిక ధనలాభాలు, దైవభక్తి, పనులన్నీ పూర్తవుట. సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఈరోజు పరిష్కారమును వచ్చుట, దానివల్ల ఆనందంగా ఉండే అవకాశాలు. కన్యారాశి వారి బంధుమిత్రులతో విరోధాలు, కోపం వల్ల కొంచెం నష్టాలు కూడా ఉండే దాని విచారం, అనుకున్న పనులు వాయిదా పడే అవకాశాలు. తులారాశి వారి ముఖ్య సంఘటనల నుండి బయటపడే అవకాశాలు, ధనవృద్ధి కూడా ఉండే అవకాశం, దేవాలయ దర్శనం కానీ దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి వారు ఊహించిన సంఘటనలు, ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో వాహనాలు ఆగిపోవడం, రిపేర్లు, ఆ ప్రయాణాల వల్ల అధిక ఖర్చులు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మకర రాశి వారి కలత్ర వంశం వారితో మాట పట్టింపులు, విరోధాలు, అశాంతి. కుంభరాశి వారి వినోదాలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. మీనరాశి వారి అనుకోని ధనలాభము, అనుకోని పనులు పూర్తవుట, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఈరోజే ఏకాదశి, చైత్ర బహుళ ఏకాదశి కాబట్టి ఉపవాసం, అందరూ సోమవారం ఏకాదశి రావడం చాలా విశేషంగా. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజే చేయాలి. రాత్రి 9:32 వరకు కూడా ఏకాదశి ఉంది. పరమశివుణ్ణి, శివకేశవులు ఆరాధన చేసే రోజు. సోమవారం కావడం వల్ల పరమశివుని అభిషేకించడం, ఏకాదశి కావడం వల్ల శ్రీ మహావిష్ణువుని అర్చించడం, ఆరాధించడం, ఏకాదశి ఉపవాసం చేయడం అన్ని విధాలుగా ఈరోజు అనుకూలం. ఏకాదశి సోమవారం కాబట్టి ఉదయం 9 గంటల తర్వాత అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.